హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి రిలేషన్షిప్ మీద ఉందండి రీడింగ్. అండ్ ఈరోజు రీడింగ్లో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అనేవి చూడడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ కాంటాక్ట్లో ఉన్నా, లేదా సపరేషన్లో ఉన్నా, మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ నడుస్తున్నా నడవకపోయినా, కాంటాక్ట్లో ఉన్నా లేకపోయినా మీరు ఈ రీడింగ్ అనేది చూడొచ్చండి. ఓకేనా? ఒకవేళ మీకు ఈ రీడింగ్ రెసొనేట్ అయితే మాత్రం తప్పకుండా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ అట్ ది సేమ్ టైం ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏ టాపిక్ మీద రీడింగ్ కావాలో నాతో కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఎవరికైనా రీడింగ్స్ అనేవి కావాలి అంటే నేను వీక్లీ వన్స్ లైవ్కి రావడానికి ట్రై చేస్తాను. అక్కడ మీకు రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ నేనైతే కార్డ్స్ అనేవి షఫల్ చేసేటప్పుడు మీరు మీ పార్ట్నర్ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి, లేదా మీ నేమ్ ప్లస్ మీ పార్ట్నర్ నేమ్ వచ్చేసి రిపీట్ చేస్తూ ఉండండి అనమాట. ఓకేనా? యూనివర్స్ డివైన్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూసే వ్యూవర్స్ ఎవరైతేనే ఉన్నారో మరి వీళ్ళ పర్సన్స్ యొక్క కరెంట్ ట్రూ ఫీలింగ్స్ అనేది మన వ్యూవర్స్ కోసం ఎలా ఉన్నాయి, అసలు వీళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ కోసం ఎలా ఫీల్ అవుతున్నారు, వీళ్ళ హిడెన్ ట్రూ ఫీలింగ్స్ అనేవి ఏంటి అనేది గైడ్ చేయండి యూనివర్స్ ప్లీజ్. ఓకే, చాలా కార్డ్స్ పడిపోయినాయి, చూద్దాం. ఓకే, ద ఎంప్రెస్, వీటిని కన్సిడర్ చేద్దాము. ప్లస్ 2 కార్డ్స్ అయితే పడ్డాయి అన్నమాట. ఓకేనా? సో ఎస్, చాలా కార్డ్స్ పడ్డాయి. సో ఈ 3 కార్డ్స్ అనేవి నాకు తెలియకుండా నా ముందు పడ్డాయి. సో వీటిని కూడా నేను ఈరోజు రీడింగ్లో తీసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ 2 కార్డ్స్ చూద్దాం. ఓకే, ద ఎంప్రెస్ ఎనర్జీ, 2 ఆఫ్ స్వర్డ్స్, ఈ కార్డ్స్ చూద్దాం. ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్, అండ్ దెన్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, సో కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, సో వీటిని కూడా చూసేద్దాం. మరి ఇవి కూడా వీటి యొక్క మెసేజ్ ఏమేమి ఉంటుందో చూద్దాము. ఓకే, రివర్స్లో ఉంటున్నాయి అన్నీ, నేను రివర్స్లో తీసుకోవట్లేదు. డెవిల్ ఎనర్జీ, ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఒకటి బాటమ్ నుంచి చూసేద్దాం. నన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అనేవి చూసుకుంటే ఫస్ట్ మీలో చూసే వాళ్ళు ఎవరైతేనే ఉన్నారో మోస్ట్లీ మీరు ఒక ఉమెన్ అయి ఉండొచ్చు, లేదా ఒక మేల్ అయినా అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ మీరు ఏంటంటే మీ పార్ట్నర్ నుంచి ఒక కమ్యూనికేషనే కావచ్చు, లేదా ఒక కమిట్మెంట్ అనేది వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, అలాంటి ప్రపోజల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు మీ పార్ట్నర్ అయితే చాలా గుర్తొచ్చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఇద్దరి మధ్యన థర్డ్ పార్టీ సిచ్యువేషన్, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఫ్యామిలీ అయినా అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే మీకు మీ పర్సన్కి మీతో కనెక్ట్ అవ్వాలి, రీయూనియన్ అవ్వాలి అని అయితే మీ పర్సన్ మైండ్లో అయితే నడుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఫీమేల్ లేడీ అంటే ఆ థర్డ్ పార్టీనే అయి ఉండే ఛాన్సెస్ ఉంది, లేదా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో మదర్ కావచ్చు, లేదా మీ మదరే కావచ్చు. ఓకే, ఒకవేళ మాటలు ఏమైనా జరిగి ఉన్నట్లయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక కమిట్మెంట్ అనే కావచ్చు, మిమ్మల్ని కలవకుండా ఆపుతున్నారు అనుకోవచ్చు. ఏమైనా పర్టిక్యులర్ రీజన్స్ అయితే ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే మీ పార్ట్నరు చాలా బాధపడుతున్నారు, మీ పట్ల ఒక యాక్షన్ తీసుకోలేకపోతున్నాను, మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయలేకపోతున్నాను అనేది చాలా బాధపడుతున్నారు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మీరు చూస్తున్నారా, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అంటే మీ పార్ట్నర్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అంటే మీ మీద ఎంత ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి మీ పట్ల ఉన్నా, ఎంత మీతోని ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అనుకుంటున్నా, తన ఫీలింగ్స్ అనేవి ఏంటంటే తను కంట్రోల్ చేసుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్కి ఒక క్లారిటీ అనేది అయితే వస్తలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్ మీతోని. ఓకేనా? అండ్ థర్డ్ పార్టీకి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు అనుకోవచ్చు, లేదా మీకే ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే మీ ఎనర్జీస్ వైస్ వర్సా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఓకేనా?
సో మీ పర్సన్కి బట్ మీ పట్ల ఒక రకమైన లవ్వే కాదు, కేరింగ్ కూడా కనిపిస్తుంది అనమాట, ఎఫెక్షన్ కనిపిస్తుంది. అంటే మీ పార్ట్నరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అంటే, మీ పర్సన్ మిమ్మల్ని ఒక మదర్లా ఫీల్ అవుతున్నారు. ఒక వైఫ్ అన్నాక తన మదర్లా ఉండాలి అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చిందనమాట. మీ పర్సన్కి మీ పట్ల చాలా కేరింగ్ ఉంది, చాలా ఎఫెక్షన్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే తన ఫీలింగ్స్ని తను కంట్రోల్ చేసుకుంటున్నారు. అమ్మాయినా అయి ఉండొచ్చు, అబ్బాయినా అయి ఉండొచ్చు. వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఏంటంటే కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇక్కడ రీజన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కంట్రోల్ చేస్తుంది. అండ్ వీళ్ళు తన ఎమోషన్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఉంది. మీ పార్ట్నర్కి ఏంటంటే ఒక క్లారిటీ అనేది ఇప్పుడు లేదు. మీ పార్ట్నర్కి మీ పట్ల ఒక క్లారిటీ అనేది అయితే లేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ క్లారిటీ ఉన్నప్పటికీ ఏంటంటే మీ పార్ట్నర్కి ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్యన ఉన్నట్లయితే గొడవలు అయితే జరుగుతున్నాయి. మీ పార్ట్నర్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా? సో ఇది మీ పట్ల ఉన్న ఫీలింగ్స్ అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మీ పార్ట్నర్కి మీ పట్ల కేరింగ్ ఉంది, హిడెన్ ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మీ పర్సన్కి ఏంటంటే మీతో ఎలా ఈ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయాలి, లేకపోతే మీకు ఎప్పుడు రీయూనియన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి విన్నారు కదా, మీ పార్ట్నర్ తన ఫీలింగ్స్ ఏంటంటే హైడ్ చేసుకుంటున్నారు. మరి మీ పార్ట్నర్ మీ పట్ల యాక్షన్ అయితే తీసుకుంటారా, తీసుకుంటే ఏ రకమైన యాక్షన్ అనేది తీసుకుంటారా అనేది చూద్దాము. ఓకేనా? యూనివర్స్ డివైన్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళ పార్ట్నర్స్ యొక్క హిడెన్ ట్రూ ఫీలింగ్స్ అనేవి మాకు తెలియజేశారు. మరి వీళ్ళ పార్ట్నర్స్ మన వ్యూవర్స్ పట్ల ఏం రకమైన యాక్షన్ తీసుకుంటారు, గైడ్ చేయండి యూనివర్స్. ఓకే, 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ 9 ఆఫ్ స్వార్డ్స్, హెర్మిట్. బాటమ్ నుంచి చూసేద్దాం, 9 ఆఫ్ కప్స్. ఓకే, సో చూస్తున్నారు కదా, మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారంట ఇప్పుడు ప్రజెంట్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్కి ఏంటంటే అంటే తను రియలైజ్ అవుతున్నట్టు ఉన్నారండి. అంటే వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, లేకపోతే ఏంటంటే వీళ్ళు మీ గురించి ఎక్కువ ఓవర్ థింక్ చేయడమే కావచ్చు, లేదా మీ గురించి పీడకలు రావచ్చు, లేదా ఏంటంటే మీ పార్ట్నర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అంటే సరిగ్గా స్లీప్ పట్టలేని హెల్త్ ఇష్యూస్ అనొచ్చు. సో వీళ్ళైతే ఒక రకంగా చెప్పాలంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, కానీ మిమ్మల్నే కోరుకుంటున్నారు. వీళ్ళైతే మీకు దూరంగా ఉన్నా సరే, మీతోని హ్యాపీగా ఉండలేకపోతున్నా సరే, వీళ్ళు ఏంటంటే మిమ్మల్నే కోరుకుంటున్నారని చెప్పుకోవాలి. అంటే వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీ గురించి వీళ్ళు మీ ప్రేమ, మీ వాల్యూ ఏదైతే ఉందో వీళ్ళు తెలుసుకుంటున్నారు. అంటే మీరు వాళ్ళ పైన చూపించిన కేరే కావచ్చు, ఎఫెక్షనే కావచ్చు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నారంటే దానికి కారణం వీళ్ళ మెమరీస్ అనేవి గుర్తొస్తున్నాయి. వీళ్ళకి పీడకలలు వస్తున్నాయని చెప్పాను కదా, అంటే మీరు ఎక్కడ దూరం అయిపోతారో అని, లేకపోతే ఆ పీడకలలో కూడా మీతో గడిపిన ఆ స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఒక పీడకల రూపంలో వస్తున్నాయేమో వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు అలా జరుగుతుంది నాతో అని, లేకపోతే ఇది నేను ఫేస్ చేస్తున్న కర్మ అని వీళ్ళు ఇప్పుడు మిమ్మల్నే కోరుకుంటున్నారు నిజానికి. విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మిమ్మల్ని చెప్పాలంటే. అండ్ ద హీరోపెంట్ ఎనర్జీ వచ్చింది. ఎస్, మీ ఇద్దరికి ఇక్కడ మ్యారేజ్ అయితే అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళకి మీరు ఇంపార్టెంట్ అని చెప్పచ్చు, వీళ్ళకే కావచ్చు, వీళ్ళ ఫ్యామిలీకే కావచ్చు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని హైడ్ చేసుకుంటున్నారు అని నేను ఫీలింగ్స్లో చెప్పాను కదా. వీళ్ళు తన ఎమోషన్స్ని ఇంకా హైడ్ చేసుకోలేకపోతున్నారు
అనే ఎనర్జీ కూడా అనొచ్చు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీ పార్ట్నర్కి తెలిసిపోతుంది మీరు దూరం అయిపోతున్నారు, లేదా మీరు వాళ్ళకి దగ్గర అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అని. వాళ్ళ కోపం వచ్చినా, లేకపోతే తన బిజినెస్లో గ్రోత్ అనేది చూడలేకపోతున్నా, తన కెరియర్లో కూడా ఒక రకంగా సక్సెస్ అనేది చూడలేకపోతున్నా కూడా వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారంటే మీరు తన పక్కన ఉంటే బాగుండు, నా వైఫ్, నా గర్ల్ ఫ్రెండ్, లేకపోతే తన సపోర్ట్ వలన నేను ఈ రోజున హ్యాపీగా ఉండేదాన్ని లేదా హ్యాపీగా ఉండేదానిని. మేలే కావచ్చు, ఫీమేలే కావచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తన కెరియర్లో కూడా ఒక రకంగా సక్సెస్ అనేది చూడలేకపోతున్నారు, లేకపోతే బిజినెస్లో గ్రోత్ అనేది రావట్లేదు అంటే వీళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అన్నమాట. తను నా పక్కన ఉండే బాగుండు, నాకు సపోర్ట్ ఇచ్చుంటే బాగుండు అని. తన హ్యాపీనెస్ని మొత్తం మీరు లాగేసుకున్నారని ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి మీరు కావాలంట. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళకి మీరు కావాలి అంట. మీరు లేకపోతే వాళ్ళు ఉండలేరంట. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు మీ పార్ట్నర్కి ఇలా కూడా ఆలోచన వస్తుందని చెప్పుకోవచ్చు. బట్ ఇలా చేయలేరు. ఇలా చేస్తే మీరు హర్ట్ అవుతారని కూడా ఆలోచిస్తున్నారు. సో ఇది మీ పార్ట్నర్ మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మీ గురించి ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఎస్పెషల్లీ చెప్పాలంటే. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మిమ్మల్నే కోరుకుంటున్నారు కాబట్టి త్వరలోనే మీ పట్ల యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, లేదా మీతోని కమ్యూనికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ రిసీవ్ చేసుకోవచ్చు, లేదా మన ఇద్దరం మళ్ళీ కలిసిపోదాము, మ్యారేజ్ అనేది అయితే చేసుకుందాము. ఒక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే మ్యారేజ్ అయితే చేసుకుందాము, నేను థర్డ్ పార్టీని వదిలేస్తాను అనే మాటలు మీరు వినే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ పార్ట్నర్ నుంచి. ఓకేనా? హోప్ మీకు ఈ రీడింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ రీడింగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అండ్ మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఇలాంటి టాపిక్ మీద ఇంకొక వీడియో రీడింగ్ తీయాలని అయితే నేను అనుకుంటున్నాను. సరేనా? మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.